హలో గైస్, ఎట్లా గైస్ మీరు చూస్తున్నారు మొబైల్ మాస్టర్ టెక్ ఇన్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న కొత్తలు కానీ ఎవరైనా పాతలు కానీ చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరాబా. ఏంటంటే మీరు వచ్చేసి మన ఛానల్ నుంచి నేను మీ దగ్గర నుంచి నేను కోరుకున్నది ఒకటి ఏంటంటే మీరు కొంచెం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టురబ్బా. నేను ఏంటంటే మీకు యూజ్ అయ్యే కంటెంటే చేస్తున్నా కాబట్టి నేను వచ్చేసి సబ్స్క్రైబ్ ఒక లైక్ కొట్టండి. అంటే నెక్స్ట్ వీడియో అన్న దేని గురించి ప్రాబ్లం ఉందన్న మా మొబైల్, మరి ఇది ఒక డౌట్ ఉందన్న మొబైల్ సంబంధించి ఈ మొబైల్ కొనుక్కోనన్నా ఇది బాగుంటుందా బాగుంటుందా అనుకున్నాను కింద కామెంట్ అయ్యేది. ప్రతి ఒక్కరైతే నేను రిప్లై అయితే ఇస్తున్నా కాబట్టి అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం లేట్ చేయకుండానైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే చాలా మంది ఒక వారం నుంచి అయితే అన్న ఏందన్నా వన్ వీక్ నుంచి అయితే మొత్తం మనకు బ్రాండింగ్ అట ఏందన్నా మరి మొబైల్స్ కొనన్నా వద్దా ఏందన్నా ఏం కథ అని చెప్పినైతే చాలా మంది అయితే నాకైతే కింద కామెంట్ చేసారు. చాలా మంది మీకు డౌట్ అయితే ఉంటుంది, అన్న బ్రాండ్ అయిందా లేకపోతే ఏందన్నా ఇదంతా ఏంది కథ అని చెప్పని అడుగుతారు. దాని గురించే వీడియో కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టరాబా. అయితే ఇది మెయిన్ వచ్చేసి ఓన్లీ సౌత్ ఇండియాలోనే బ్రాండ్ అనేది చేసారు. ఆ బ్రాండ్ ఎవరు ఏం కథ అని చెప్పింది మాట్లాడుకున్నాం. అయితే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే నేను వచ్చేసి మీరు మొబైల్ OnePlus మొబైల్ కొనుక్కోండి అనుకో, మీరు ఏం చేస్తారు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వేరే ఆన్లైన్లో కొనే ప్రయత్నం చేస్తే ఆన్లైన్లో దొరుకుతున్నాయి మొబైల్స్, అర్థమవుతుందా? అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలా దొరుకుతున్నాయి. మీరు మొబైల్స్ అనేది కొనుక్కోండి. మళ్ళీ ప్లస్ కొంత ఎవరు బ్రాండ్ చేసిన అంటే ఆఫ్లైన్ ఇప్పుడు వచ్చేసి బిగ్సీ, మళ్ళీ ప్లస్ సంగీత స్టోర్స్ కానీ మళ్ళీ రిలయన్స్ డిజిటల్ కానీ ఇలాంటి వీళ్ళు ఏంటంటే నేను వచ్చేసి వీళ్ళు అనేది అమ్మడం లేదు. ఏంటంటే నేను వచ్చేసి ORA అంటే ఆర్గనైజ్ రిటైలర్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఈ ఆఫ్లైన్ మార్కెట్లకు ఇది ఒక అసోసియేషన్ అనేది ఒకటి ఉంటుంది. నేను వచ్చేసి ఎక్కడ బ్రాండ్ చేసారంటే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వీటి దగ్గరనైతే ఇవి బ్రాండ్ అనేది చేసారు. ఏంటంటే ఆఫ్లైన్లో అమ్ముతలేదు వీళ్ళు మొబైల్స్ అనేది సేల్ చేయట్లేదు. ఏంటంటే మెయిన్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే దీని మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ వివో, ఒప్పో ఫోన్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే ఒక షాప్ పోయారు అనుకో, ఆఫ్లైన్ షాప్ పోతే అన్న ఒక మొబైల్ మంచి మొబైల్ కావాలంటే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఏ మొబైల్ వివో కానీ ఒప్పో కానీ వేరే వగర చూపెడతారు. మెయిన్ వచ్చేసి OnePlus అయితే చూపెట్టరు. ఏంటంటే దాని మీద మార్జిన్ ఇప్పుడు ఎక్కువ మొబైల్ ఇది 10,000 మొబైల్ అనుకుందాం, ఇది నేను కస్టమర్కు వివో ఫోన్ అనుకుందాం. వివో ఫోన్ ఇది వచ్చేసి నేను ఒక 11,000కి అమ్ముకుంటే నాకు వచ్చేసి ఒక 10,000 పడితే ఒక 1,000 రూపాయలు లాభం అయితే ఉంటుంది. నేను వచ్చేసి అంటే ఎగ్జాంపుల్ OnePlus వాళ్ళ అంత మార్జిన్ అయితే ఇయ్యరు. నేను వచ్చేసి OnePlus మొబైల్ అనుకోండి, ఇది 11,000 మొబైల్ 10,000 మొబైల్ అనుకోండి, 10,500 రూపాయలే అమ్ముకోమంటారు. అందుకంటే ఎక్కువైతే మార్జిన్ అయితే ఇయ్యరు. కాబట్టి మెయిన్ వచ్చేసి ఏంటంటే దానికి దీనికి కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి మెయిన్ వచ్చేసి ఆఫ్లైన్ వీళ్ళకి సంబంధించిన ORG నేను హెడ్ ఉంటాడు కాబట్టి నేను హెడ్ అంటే ఆయన ఏం చేసిందంటే ఆఫ్లైన్లో మేము అమ్మట్లేదు అని చెప్పని అయితే ఒక అఫీషియల్గానైతే నాకైతే తెలిసిన అయితే జరిగింది. ఇది పర్టికులర్గా ఇది కన్ఫర్మ్ అనేది తెలియదబ్బా. నేను ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు చెప్తున్నా. ఏంటంటే నేను వచ్చేసి ఏపీ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర వీటి దగ్గర అయితే ఈ ఆఫ్లైన్ మార్కెట్ అనేది బంద్ అయింది. మీరు ఆన్లైన్లో కొనుక్కోండి మొబైల్ సేమ్ ఇదే విధంగా మంచి మొబైల్స్ వస్తున్నాయి. మళ్ళీ ప్లస్ మెయిన్ వచ్చేసి వీళ్ళ మార్జిన్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఆఫ్లైన్ మార్కెట్లో బంద్ చేసారు, అంతే తేడా. OnePlus అయితే బ్రాండ్ అయితే కాలేదు. ఇలాంటి వీడియోస్ గురించి అయితే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ వచ్చేసి మార్జిన్ తక్కువ ఉందని నేనైతే ఈ మార్జిన్ తక్కువ ఉన్నదని ఆ బ్రాండ్ అయితే వేసారని చెప్పని నేను అనుకుంటున్నా. ఇలాంటి వీడియో అయితే నెక్స్ట్ టైం దేని గురించి వీడియో తీయాలని అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.